హాయ్ ఆల్, వెల్కమ్ టు అను ట్రెండ్స్ ఫర్ యూ ఛానల్. ఈజీగా పైపింగ్ థ్రెడ్ ఎలా స్టిచ్ చేయాలనేది ఈ వీడియోలో చూపిస్తాను. క్లాత్ హాఫ్ పట్టు క్లాత్ తీసుకున్నాను. క్లాత్ అనేది స్ట్రైట్గా ఉండే దగ్గర తీసుకోకూడదు. చూపిస్తున్నట్లు ఇలా క్రాస్గా తీసుకోవాలి. పైపింగ్ థ్రెడ్ స్టిచ్ చేసేటప్పుడు ఇలా క్రాస్గా స్కేల్ తోటి లైన్ అనేది డ్రా చేసుకోవాలి. నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇలా డ్రా చేసిన తర్వాత క్లాత్ని 1.2 ఇంచెస్లో తీసుకోవాలి. చూపిస్తున్నట్లు ఇలా మార్కింగ్ ఇచ్చుకొని స్కేల్ తోటి డ్రా చేసుకోవాలి. ఇలా క్రాస్గా క్లాత్ అనేది తీసుకుంటే ఎలాంటి నెక్కులకైనా యూజ్ చేసుకోవచ్చు. కట్ వర్క్ కానీ రౌండ్ నెక్స్ ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. ఇలాగా థ్రెడ్ రెడీ చేసుకునిందంటే చూపిస్తున్నట్లు కంటిన్యూగా ఇలానే మార్కింగ్ ఇచ్చుకొని స్కేల్ తోటి డ్రా చేసుకోవాలి. ఫుల్ ఇలానే మార్కింగ్ ఇచ్చుకొని రెడీ చేసుకున్న తర్వాత కట్ చేసుకోవాలి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే క్లియర్గా అర్థమవుతుంది. చూపిస్తున్నట్లు ఇలా కట్ చేసుకోవాలి. ఇలా ఫుల్ మార్కింగ్ ఇచ్చిందాన్ని కట్ చేసుకుంటూ రావాలి. పైపింగ్ థ్రెడ్ వేసి స్టిచ్ చేసే బ్లౌజులు ఎక్కువ ఉన్నప్పుడు ఒకసారి ఇలా ట్రై చేయండి. ఫాస్ట్గా స్టిచ్చింగ్ అనేది అయిపోతుంది. పైపింగ్ థ్రెడ్ అనేది ఇలా రెడీ చేసుకునిందంటే ఫుల్ ఇలాగా కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ క్లాత్ని సెట్ చేసుకోవాలి. చూపిస్తున్నట్లు ఇలాగా క్లాత్ అన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఇలా స్టిచ్ చేసిందంటే క్లాత్ అనేది వేస్ట్ అవ్వదు. చూపిస్తున్నట్లు క్లాత్ని ఇలా పెట్టుకొని ఇంకో క్లాత్ ఇలా సెట్ చేసుకోవాలి. ఆపోజిట్లో క్లియర్గా చూపిస్తాను. ఇలాగా ఆపోజిట్లో ఇలా సెట్ చేసుకొని స్టిచ్ అనేది చేసుకోవాలి. చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. ఇంకొక స్టిచ్ కూడా వేసుకోవాలి. ఇలా వేయడం వల్ల క్లాత్ అనేది స్టిఫ్గా ఉంటుంది. స్టిచెస్ ఊడిపోయినా ఇంకొక స్టిచ్ ఉంటుంది, స్టిఫ్గాను ఉంటుంది. నెక్స్ట్ కంటిన్యూగా ఇలానే స్టిచ్ చేస్తూ రావాలి. క్లాత్ అనేది ఇలా పెట్టుకొని ఆపోజిట్లో ఇంకో క్లాత్ పెట్టుకొని చూపిస్తున్నట్లు స్టిచ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకొక స్టిచ్ ఇలా కంటిన్యూగా తీసుకున్న క్లాత్లన్నీ అలానే స్టిచ్ చేసుకోవాలి. అలా స్టిచ్ చేసి రెడీ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అన్ని కట్ చేసుకొని చూపిస్తున్నట్లు ఇలా రెడీ చేసుకోవాలి. అప్పుడే పైపింగ్ థ్రెడ్ పెట్టినప్పుడు ఈ స్టిచెస్ ఉన్న దగ్గర ఉబ్బెత్తు రాకుండా నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది. ఉల్టా సైడు పెట్టి స్టిచ్ చేసుకోవాలి. పైపింగ్ థ్రెడ్ అనేది నేను ఈ సైజులో తీసుకున్నాను, సన్నగా ఉండేది. ఈ థ్రెడ్ని క్లాత్ ఉల్టా సైడు ఖర్చున్న సైడు చూపిస్తున్నట్లు ఇలాగా ఉల్టా సైడు లోపలికి ఇలా పెట్టుకొని క్లాత్ ఫోల్డ్ చేసుకొని చూపిస్తున్నట్లు స్టిచ్ అనేది వేసుకోవాలి. నేను పైపింగ్ థ్రెడ్ని నార్మల్ పాదం మీదే స్టిచ్ చేసి చూపిస్తాను ఫస్ట్. నెక్స్ట్ సింగిల్ పాదం మీద కూడా ఎలా స్టిచ్ చేయాలనేది చూపిస్తాను. ఫస్ట్ అయితే నార్మల్ పాదం పైన స్టిచ్ చేస్తున్నాను. అలవాటు ఉంటే చాలు, స్టిచ్ చేయడం చాలా ఈజీ. ఫుల్ ఇలా స్టిచ్ చేస్తూ రావాలి. ఇలా స్టిచ్ చేస్తే ఇలా వస్తుంది. నార్మల్ పాదమైనా కానీ స్టిచ్చింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది. నెక్స్ట్ నార్మల్ పాదం తీసేసి సింగిల్ పాదాన్ని సెట్ చేస్తున్నాను. ఇలాగా సింగిల్ పాదాన్ని సెట్ చేసుకొని
చూపిస్తున్నట్లు. నెక్స్ట్ క్లాత్ని పాదం ఏ సైడ్ అయితే స్టిచ్చింగ్ కరెక్ట్గా వస్తుందో ఆ సైడ్ క్లాత్ని ఇలా తిప్పుకోవాలి. చూపిస్తున్నట్లు కరెక్ట్గా సెట్ చేసుకొని క్లాత్ని ఇలా టర్న్ చేసి స్టిచ్ అనేది వేస్తున్నాను. చూపిస్తున్నట్లు చాలా ఈజీగా స్టిచ్చింగ్ అనేది అయిపోతుంది. ఫుల్ ఇలానే స్టిచ్ చేసుకోవాలి. చూపిస్తున్నట్లు ఫుల్ ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఎడ్జ్న ఇలాగా క్రాస్గా ఇలా జరుపుకొని స్టిచ్ చేసుకున్న తర్వాత థ్రెడ్ని కట్ చేసేసి ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. క్లియర్గా చూపిస్తున్నాను. పైపింగ్ థ్రెడ్ అనేది ఇంత నీట్గా ఇంత సన్నంగా వచ్చింది. బ్లౌజ్ పైన స్టిచ్ చేస్తే ఇంకా నీట్ ఫినిషింగ్ తోటి సన్నగా కనిపిస్తుంది. క్లాత్ అనేది ఇలా కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకొని రెడీ చేసి పెట్టుకునిందంటే ఎన్ని బ్లౌజ్లైనా స్టిచ్ చేసుకోవచ్చు. ఇంతే పైపింగ్ థ్రెడ్ అనేది రెడీ అయిపోయింది. ఇంత సన్నగా వచ్చింది. ఇన్విజిబుల్ పైపింగ్కి చాలా బాగా యూస్ అవుతుంది. బ్లౌజ్ నీట్ ఫినిషింగ్ తోటి పైపింగ్ థ్రెడ్ అనేది ఒకటే లెవెల్లో కనిపిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఎలా ఉందని కూడా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.